తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 42% బీసీల రిజర్వేషన్ అనేటువంటి అంశం పైన ఒక వారం 10 రోజులుగా ఒక సుదీర్ఘమైన చర్చ జరుగుతూ ఉంది మీడియాలో, అలాగే పౌర సమాజంలో కూడా జరుగుతూ ఉంది. ఆ వర్గాల నుంచి ఉన్నటువంటి మేము ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ రాజకీయ పార్టీలు చెప్తున్నటువంటి అంశాలు నిజంగా ఇవి ఎంతవరకు వాస్తవ రూపంతో కూడుకున్నాయి, లేదంటే ప్రజల్ని మభ్యపెట్టడానికా, ఏ అంశాలతో ఈ పార్టీల ఎజెండాగా మారింది ఇది, దీంట్లో అవుట్పుట్ ఏంది, ఫైనల్ రిజల్ట్ ఏందనేటువంటి అంశాలను కూడా మేము బీసీ జేఏసీగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. దాంట్లో భాగంగా మేము గత 2-3 రోజుల నుంచి ఇదే అంశాలపైన వివిధ డేటాను సేకరిస్తూ నిన్న రాత్రి వరకు కూడా అందరం కూర్చొని వ్యవహారం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ పేరుతో విద్యా ఉద్యోగాలు అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అసెంబ్లీలో మండలిలో బిల్ పెట్టి ఆ బిల్లును గవర్నర్కు పంపి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి, తద్వారా 9th షెడ్యూల్ కార్యక్రమానికి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మళ్లీ ఆర్డినెన్స్ అనేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకుంది. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ ఆర్డినెన్స్ లో కేవలం స్థానిక సంస్థల ఎన్నికల అంశం మాత్రమే ఉంది. విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి చర్చను అప్పుడే కట్ చేశారు. మరి వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం ఎట్లా ఉంది? 42% వరకు మేము ఇస్తామనేటువంటి మాట ఆ రోజు అన్ని పార్టీలు అసెంబ్లీలో ముక్త కంఠంతో ఏకగ్రీవంగా అటు కాంగ్రెస్ పార్టీ మేము తెస్తున్నామని, మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి భారతీయ జనతా పార్టీ, దీన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, ఆఖరికి లెఫ్ట్ పార్టీలు కూడా బీసీల వాటా తేల్చాలనేటువంటి మాట చెప్పారు. ఎంఐఎం కూడా ఓకే అనే. ఇక దీనికి అడ్డు ఎవరు లేరు. ఇక్కడ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అనేటువంటి అంశానికి అడ్డు ఎవరు లేరు. కానీ ఎందుకు ఆగిపోతుంది? ఎందుకు ముందుకు పోవడం లేదు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు ఆడుతున్నటువంటి ఒక నయా నాటకాన్ని ఇవాళ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. సర్పంచ్ ఎన్నికలలో, ఎంపీటీసీ ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొస్తామనే మాట చెప్తా ఉంటే ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం ఇప్పటికే 45% రిజర్వేషన్, 45% సీట్లు బీసీలకు లభిస్తా ఉన్నాయి. ఇక్కడ 45% సర్పంచులు, 45% ఎంపీటీసీలు బీసీలే ఉన్నారు. ఇది 2014-16 డేటాను తీసుకుంటే 45%, తాజాగా అది 50% పోయింది. ఆల్రెడీ లోకల్ బాడీ ఎన్నికలలో బీసీలకు దక్కుతుంది దాదాపు 50% వాటా. అంటే మీరు ఏం చెప్తా ఉన్నారు దీని ద్వారా? మేము 42కు మిమ్మల్ని ఫిక్స్ చేస్తామని చెప్తా ఉన్నారు. దానికి ఉదాహరణగా మీరు ఇస్తాన్న 42% రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ పరంగా దక్కితే ఓకే, కానీ ఇంకొక కుట్ర దాగుంది. రేపు పొద్దున మీరు 9th షెడ్యూల్లో పెట్టించి దాన్ని ఆ విధంగా తమిళనాడు తరహాలో ముందుకు తీసుకొస్తా అంటే ఓకే, కానీ కొత్త కుట్రకు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది మేము పార్టీ పరంగా కూడా టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని.
ఆ 42 బీసీలకు ఇచ్చి తతిమ ఎవరికి ఇస్తావు? మరి మిగతా ఎవరికి ఇస్తావు? ఆల్రెడీ మేము 50% లోకల్ బాడీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో 50% మేము ఉన్నాం కదా, మాకు ఆ డాటా ఉంది. వీళ్ళకే నేను ఎందుకు కట్ చేసి ఇస్తావు?